బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అయితే మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు బిగ్ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. జగన్ శాసనసభ సభ్యత్వం రద్దు చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది. అయితే జగన్ పై వేటు వేసేందుకు కూటమి ప్రభుత్వం ఎత్తులు వేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే రీసెంట్ గానే ఇదే నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొన్ని సంచలన కమెంట్స్ కూడా చేయడం జరిగింది. త్వరలోనే పులివెందులకు ఉప ఎన్నిక అంటూ కూడా ఆయన హింట్ ఇవ్వడం జరిగింది. అసలు పులివెందులకు ఉప ఎన్నిక ఏ విధంగా వస్తుంది, అసలు జగన్ ని టార్గెట్ చేసుకుని కూటమి ప్రభుత్వం ఎత్తులు వేస్తుందన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఇప్పుడు పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు కమెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే జగన్ ని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా కూటమి ప్రభుత్వం ఎత్తులు వేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కౌసల్య, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం లేదు, అయితే ఆయన హాజరు కాని నేపథ్యంలో వరుసగా అసెంబ్లీ సమావేశాలకు కానీ 60 రోజులు హాజరు కాకపోతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంది అనే నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారా, లేక వైసీపీకి సంబంధించిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్నారా, ఎవరిపైన అర్హత వేటు వేస్తారనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. గవర్నర్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలు, మండలి సమావేశాలు ప్రారంభమయ్యే నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, ప్రతిపక్ష హోదా చిన్నపిల్లలాగా మారం చేస్తున్నాడు, ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే నేను అసెంబ్లీ సమావేశానికి హాజరవుతా అని ఎద్దేవా చేశారు. అయితే గతంలో రఘురామకృష్ణరాజు వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, వైసీపీ ఎంపీగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి నన్ను వేధించారు అనే కోణం ఆయనలో ఉంది. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పైన కామెంట్ చేశారా, లేకపోతే నిజంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని అనర్హత వేటు వేయిస్తారా అనేది మరికొద్ది రోజుల్లో చూడాలి. ఈ నెల 18వ తేదీన మనకు ఎంతో కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. కౌసల్య, అయితే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మరి జగన్ పాల్గొనే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే 60 రోజులు గనక అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే పదవిని రద్దు చేస్తారని మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన వెళ్తారా లేదా అనేది ఉత్కంఠకరంగా మారింది. అసలు ఏం చేసే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయినా కాకపోయినా అసెంబ్లీకి సంబంధించిన రికార్డ్స్ లో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రోజు సంతకం చేసినా కూడా అనర్హత వేటు వేసే అవకాశాలు దాదాపు ఉండవు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలకు అసెంబ్లీకే రాను అంటే ఆయన బహిష్కరించి దాదాపు 18 నెలల కాలం ఆయన అసెంబ్లీకి హాజరు కావలేదు. తర్వాత ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో వాళ్ళు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది, ఆయన తిరిగి సీఎం అయ్యారు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు పైన ఏ రోజు అనర్హత వేటు వేస్తామని గౌరవనీయులైన ఆ రోజు స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారామన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే ప్రతిపక్ష నేతలు వాళ్ళకు ఉండే ఇబ్బందుల వల్ల చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు హాజరు కారు. అయితే అదే పనిగా ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రతిపక్ష నేతను కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదని అనర్హత వేటు వేసిన సందర్భాలు లేవు. ఎందుకంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాదాపు తన పదవీ కాలం 5 సంవత్సరాలు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేవలం జగన్ ను టార్గెట్ చేసుకుని చంద్రబాబు నాయుడు అనర్హత వేటు వేస్తే ఇది దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం అయ్యే అవకాశం ఉంది. కౌసల్య, అయితే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లాగానే ఇప్పుడు పులివెందులకు కూడా ఉప ఎన్నిక అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనం రేపుతూ ఉన్నాయి. అసలు నిజంగానే ఎంతవరకు అవకాశం ఉంది పులివెందులకు ఉప ఎన్నిక రావడం అనేది? కౌసల్య, మనం చూసిన రాజకీయాల నేపథ్యంలో కానీ, దేశంలో జరిగిన రాజకీయ పరిణామాలు కానీ, దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల్లో జరిగిన రాజకీయాలు చూసినప్పుడు ఒక ప్రతిపక్ష నేత పైన అనర్హత వేటు వేసిన సందర్భాలు ఇప్పటి వరకు లేవు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే అది దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం అవుతుంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు కూడా తాను అసెంబ్లీకి రాను అంటూ ఆయన అసెంబ్లీలో ప్రకటించి అసెంబ్లీని బాయ్కాట్ చేసిన సందర్భం కూడా ఉంది.
అయితే చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో స్పీకర్ కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఏ లీడర్ ఏ నాయకుడు కూడా తన ప్రత్యర్థి పైన కక్ష సాధింపు చర్యలకు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు దిగి అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసే అంత పరిస్థితికి వస్తారని ఏ నాయకుడు ఊహించలేని పరిస్థితి. కాబట్టి ఇది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తనకుండే వ్యక్తిగత కక్ష నేపథ్యంలో మాట్లాడిన మాటలు అయి ఉండొచ్చు అనేది మీడియాలో గానీ అటు వైసీపీ శాసనసభ్యుల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఎందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూసాం, ఎందుకు పులివెందుల నియోజకవర్గాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంది? కౌసల్య, గతంలో కుప్పాన్ని టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కుప్పాన్ని టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేశారు. వైనాట్ కుప్పం, వైనాట్ 175 అంటూ కుప్పాన్ని టార్గెట్ చేశారు. కుప్పం మున్సిపాలిటీ గెలిచారు, కుప్పంలో స్థానిక సంస్థలు గెలిచారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ పులివెందులగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యూహాలు పన్నింది. అందులో భాగంగానే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. అందులో టీడీపీ అభ్యర్థి గెలిచారు. అయితే ఇక్కడ ఉప ఎన్నికలు ఏ పరిస్థితుల్లో ఎలా జరిగాయి అనేది అటు రాష్ట్ర వ్యాప్తంగా మీడియా చూసింది, మనము చూసాం. అయితే ఇక్కడ ఆ ఎన్నికల నేపథ్యాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పులివెందులను టార్గెట్ చేసుకుని ఉప ఎన్నికలు జరిపినంత మాత్రాన చంద్రబాబు ప్రభుత్వానికి కానీ టీడీపీ కూటమి కానీ అదనంగా ఒరిగేదైతే ఏమి ఉండదు. ఎందుకంటే 11 వేటు వేసే కొద్దీ కేవలం జగన్ టార్గెట్ గా వేటు వేసే పరిస్థితి లేదు. మిగిలిన 10 మంది వైసీపీ శాసనసభ్యుల మీద వేటేయాలి. వాళ్ళు కూడా 60 రోజులు శాసనసభ సమావేశాల కాలంలో పాల్గొనలేదు. ఇప్పటి వరకు జరిగిన ఏ అసెంబ్లీ సమావేశాల్లో కూడా వైసీపీ శాసనసభ్యులు పాల్గొనలేదు. అయితే ఇప్పుడు 11 మంది మీద వేటు వేస్తారా, కేవలం జగన్ టార్గెట్ గా వేటేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల నేపథ్యం చూసినప్పుడు అది వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని చేసిన వ్యాఖ్యలుగా చూడొచ్చు తప్పితే చంద్రబాబు నాయుడు అలాంటి ప్రయత్నాలు చేస్తారని ఎవరు అనుకోరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షకుడు, పరిపాలన వైపే మొగ్గు చూపుతాడు. కానీ మరీ జగన్ ని టార్గెట్ చేసుకుని వన్ సైడ్ గా అనర్హత వేటు పులివెందులకు ఉప ఎన్నికలు తీసుకొచ్చే లాంటి పరిస్థితులు అంత అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు చేస్తారని ఎవరు ఊహించరు కౌసల్య. అయితే ఇప్పుడు ఏవైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కేవలం ఆరోపణలు మాత్రమే మనం అనుకోవచ్చు. దీన్ని కనీసం ఇప్పుడు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, హింట్ ఇచ్చిన మాటలు, అవి కేవలం ఆరోపణలాగానే చూడాలి మనం ఇప్పుడు. అసలు ఇప్పటి వరకు స్పీకర్ రఘురామకృష్ణరాజు పలు నేపథ్యంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈవెన్ స్పీకర్ గౌరవ్ కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీకి సమావేశాలకు రండి, మీకు మేము టైం ఇస్తాము, మైక్ ఇస్తాము, మీరు రావాలి, చట్టసభల్లో మనం మాట్లాడాలి, చట్టసభల్లో మాట్లాడితేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి అనే కోణంలో స్పీకర్ కూడా చాలా సార్లు గౌరవ జగన్మోహన్ రెడ్డికి అప్పీల్ చేశారు. ఇప్పుడు ఏదైతే పులివెందుల నేపథ్యంలో పులివెందుల ఉప ఎన్నిక జరుగుతుందని రఘురామకృష్ణ చేసిన వ్యాఖ్యలని వ్యక్తిగతంగా చూడాలి తప్పితే అది టీడీపీ కూటమి ప్రభుత్వమో లేకపోతే చంద్రబాబు నాయుడు అనర్హత వేటు వేయించాలా అనే నేపథ్యంలో ఉన్నారు అనే విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవన్నీ కూడా సంచలన పరిణామాలుగా చెప్పొచ్చు. మాజీ సీఎం జగన్ పై చంద్రబాబు బిగ్ స్కెచ్ వేస్తున్నట్టుగా ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే జగన్ శాసనసభ సభ్యత్వం రద్దుకు ప్లానింగ్ కూడా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే జగన్ పై వేటు వేసేందుకు కూటమి ప్రభుత్వం ఎత్తుల మీద ఎత్తులు వేస్తుందన్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే రీసెంట్ గానే ఇదే నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారాయి. త్వరలో పులివెందులకు ఉప ఎన్నిక అంటూ కూడా ఆయన హింట్ ఇవ్వడం జరిగింది. ఇది కొత్తదేం కాదు. ఆయన రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా సార్లు ఇదే ప్రస్తావాన్ని తీసుకువచ్చారు. అయితే జగన్ ని టార్గెట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది క్లియర్ గా. సో పులివెందులను కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. పులివెందుల ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా ఆయన హింట్స్ ఇస్తూ ఆయన జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా కూడా మనం చాలా సార్లు చూసే ఉన్నాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పి బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఆరోపణలాగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇదంతా కూడా ఏది అధికారికంగా బయటికి రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష నేతల మీద
అవన్నీ కూడా ఆరోపణలాగానే ప్రస్తుతానికి పరిగణించవచ్చు.